Hallelujah. Hallelujah. I think we can do much better than this. Hallelujah. Welcome to the house of the Lord. నేను ఎప్పుడు చెప్తుంటానండి, this is one place where everybody should be there on a Sunday. ఆదివారం పూట మనం ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అంటే, because this is a place that will bring transformation in our life. మన జీవితంలో రూపాంతరము ఎలా చెందుతుంది అంటే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటామో అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో ఈవెన్ యాజ్ వి ఆర్ సిట్టింగ్ హియర్ విత్ అన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్, దేవుడు ఈ రోజు మనతో తప్పకుండా మాట్లాడతాడు అనే రీతిగా మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే, లెట్ మీ టెల్ యూ దట్ యు ఆర్ నాట్ వాకింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఎంప్టీ. మీరు ఏ రీతిగా అయితే వచ్చారో ఆ రీతిగా మీరు తిరిగి వెళ్ళరు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఆమేన్. I would like to read this scripture for you that has been blessing me for the last couple of years. కొద్ది వారముల నుంచి ఈ వాక్యము is talking to me very loud and I think it will bless you as well. Psalm chapter 34, it says, I will bless the Lord at all times and his praise shall continually be in my mouth. ఈ ఒక పర్టిక్యులర్ స్క్రిప్చర్ ఏదైతే ఉందో దావీదైన భక్తుడు రాశాడు. దావీదైన భక్తుడు ఈ స్క్రిప్చర్ని ఎప్పుడు రాశాడు అంటే, సౌలు అయిన రాజు దావీదును చంపాలి అని అనుకుంటాడంట. ఎప్పుడైతే దావీదు అతని నుంచి తప్పించుకొని ఒక దగ్గరకు వస్తాడో అక్కడ ఈ కీర్తనను దావీదైన భక్తుడు రాశాడంట. నేను ఆలోచిస్తున్నాను, ఇమాజిన్ డేవిడ్ హ్యాస్ డన్ సో మచ్ ఫర్ సాల్ కదండి. దావీద్ ఏం చేశాడు? గోలియాత్ని చంపాడు. హీ డిడ్ సో మెనీ థింగ్స్ ఫర్ సాల్. కానీ అదే సాల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? దావీదైన భక్తుడిని చంపాలి అని అనుకుంటున్నాడంట. అండ్ నౌ డేవిడ్ ఎస్కేప్స్ దట్. అండ్ దావీదైన భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, ప్రభువా నేను అతనికి ఎన్ని మేలులు చేశాను తండ్రి, అయినా ఎందుకు అతను నన్ను చంపుతున్నాడు అని కంప్లైంట్ చేయట్లేదంట. ఏమంటున్నాడంట? ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్ అని అంటున్నాడంట. హల్లెలూయా. చాలా సార్లు when we go through some things in our life, we get to a place of questioning God. దేవుడా ఎందుకు మీరు నా జీవితంలో ఇది చేశారు? దేవుడు ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇది మీరు అవ్వనిచ్చారు అని మనం అడుగుతాం. కానీ దావీదైన భక్తుడు ఒక బిలీవర్ ఏ రీతిగా ఉండాలో ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్. యాక్చువల్లీ మనం హీబ్రూలో చూసుకున్నట్లయితే ద వర్డ్ బ్లెస్ మీన్స్ బరాక్. బరాక్ అంటే ఏంటి అంటే మోకాళ్ళ పైన ఉండి దేవునికి సమర్పించుకోవడం అంట. అయితే దావీదైన భక్తుడు అంటున్నాడు, ఈ సిచ్యువేషన్లో ఈవెన్ ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ మీ, నాకు నచ్చిన వాళ్ళు, నేను ప్రేమించిన వాళ్ళందరూ నా అగేన్స్ట్ ఉన్నా కానీ నేను నా నోట్లోంచి కంప్లైనింగ్ తీసుకొని రాను. కానీ నేను ఏం చేస్తాను అంటే నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. అండ్ హి సేస్ హిస్ ప్రైజ్ విల్ కంటిన్యూవల్లీ బి ఆన్ మై మౌత్. అంటే నేను ఒకవేళ రోగంలో ఉన్నా ఐ విల్ కంటిన్యూ టు ప్రైజ్ గాడ్. ఒకవేళ నేను బాధలో ఉన్నా ఐ విల్ కంటిన్యూ టు ప్రైజ్ గాడ్. ఒకవేళ నేను డిసప్పాయింట్మెంట్లో ఉన్నా ఐ విల్ కంటిన్యూ టు ప్రైజ్ గాడ్. అంటే నా చుట్టుపక్కల జరుగుతున్న situations are not going to define what I'm going to say God, but in spite of all the situations I'm going to praise the Lord అని ఇక్కడ దావీదైన భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. And then what I really like in the scripture, అలా రాసుకుంటూ ఏమంటాడంటే, I sought the Lord and he answered me అంట. ఎప్పుడైతే దావీదైన భక్తుడు దేవునికంట స్తుతులు చెల్లిస్తున్నాడో సడన్ గా ఏమవుతుంది అంటే దేవుడు అతని ప్రార్థనలు విన్నాడు అంట. హల్లెలూయా. And he answered me. చాలా సార్లు God, I will not say that God will only talk to you at a certain time. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనం ఎవ్రీ టైం దేవుడిని ఎందుకు వినము అంటే, because our heart is not filled with thanksgiving. ఎప్పుడైతే మన హార్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్తో నిండి ఉంటుందో నేను నమ్ముతున్నాను మనం దేవుని యొక్క స్వరాన్ని క్లియర్గా గమనిస్తాము అని. హల్లెలూయా. అండ్ హీ సేస్ that he delivered me from all my fears. నేను ఎప్పుడైతే దేవుడి స్వరాన్ని విన్నానో నా జీవితంలో కలిగిన భయములన్నిటి నుంచి దేవుడు నన్ను విడుదల చేశాడు అని అంటున్నాడు. And today I want to encourage somebody here. I don't know what you're going through today. మీరు ఎటువంటి పరిస్థితులు మీ గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. Maybe you have been fighting a lot since the last couple of weeks. కానీ ఇక్కడ దేవుడైన భక్తుడు మనకేం సజెషన్ ఇస్తున్నాడంటే, నీ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నువ్వు కంప్లైంట్ చేయకుండా దేవుడిని ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రతి ఒక్క భయములోంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని అంటున్నాడు. హల్లెలూయా. And then the next scripture says something very interesting. He says those who look to him are radiant and they will never be ashamed. Their faces will never be ashamed anta. ఎవరైతే దేవుని అందు చూస్తున్నారో అంట దేవుడు వాళ్ళని ఎప్పుడు సిగ్గుపరచడు అంట.
Even as you're worshiping him today, even as you're continuing his praise on his mouth today, మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడరు, కానీ దేవుని యొక్క గొప్ప మహిమ మీ జీవితం పైన వచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. I encourage everybody here, do not sit in this place like just an ordinary Sunday. ఏదో ఇంకొక ఆదివారం వల్ల మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే, I'm telling you, you're going to miss something big. But if you can sit here worshiping him, praising him, and knowing that my God will deliver me from all my fears, and believing that the light of the Lord will come upon you. Amen. Andaram kasepu ప్రార్థన చేసుకుందామా? Can we pray for a couple of minutes? Can we say, God, today I want to bless you. ప్రభు, ఈరోజు I want to bless you, Lord. ప్రభు, నేను మిమ్మల్ని ఆరాధించాలనుకుంటున్నాను తండ్రి. ఈరోజు మిమ్మల్ని స్తుతించాలి అని అనుకుంటున్నాను. Not for what I'm going through in my life, నా సిచ్యువేషన్స్ బట్టి కాదు, కానీ నీ సామర్థ్యతను బట్టి ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చించాలి అనుకుంటున్నాను అని ప్రార్థన చేద్దామా? God, it's not what I'm going through, but I know with whom I'm going through this. ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నాడు అని మనకు తెలిసి మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దావీదు భక్తుడు వలె we will bless the Lord at all times. We will bless the Lord at all times. And I want to tell somebody here today, bless the Lord at all times. మీ ప్రతి ఒక్క ప్రాబ్లంలో, మీ ప్రతి ఒక్క కష్టంలో, మీ ప్రతి ఒక్క ఇబ్బందిలో, మీ ప్రతి ఒక్క ఇరుకులో మీరు ఏం చేయాలి అంటే దేవుని స్తుతించాలి. మీరు ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తారో, నేను నమ్ముతున్నాను దేవుడు మీతో బహుబలముగా మాట్లాడతాడని. నేను నమ్ముతున్నాను మీ ప్రతి ఒక్క భయములోంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు అని. నేను నమ్ముచున్నాను దేవుడు ఆయన ఒక మహిమను మీ మొహము పైన తేజరిల్లును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన మహిమని అందరూ చూడును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. God, Heavenly Father, we are here in your presence, Lord. నీ యొక్క గొప్ప సన్నిధిలో ప్రభా మేము ఉంటుండగా తండ్రి, టాక్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హియర్, ఓ గాడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు బలముగా మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రతి స్తుతిని, మా ఆరాధనని ప్రభా మీరు అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా, మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి, మా స్తుతుల మధ్యలో నివాసము ఉండే దేవుడు అవని తండ్రి. ప్రభా, మేము స్తుతిస్తుండగా తండ్రి, ఐ ప్రే దట్ మే యువర్ ప్రెసెన్స్ డ్వెల్ అమంగ్ us like never before, oh God. మునుపెన్నడు చూడనట్టుగా తండ్రి మీ యొక్క సన్నిధిని మేము చూడునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రతి కంప్లీట్ సర్వీస్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తం మాత్రమే జరుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ, మీకే ఘనత యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.